ఇప్పుడు మనకి విలువల కోసం రాజీనామా చేసి రాజకీయాల్లోకి మన ఒక అంటే చంద్రబాబుకి బుద్ధి చెప్పి రాజీనామా చేసినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీరు పొలపలేపుతున్నారు ఇక్కడ మాకంటే. అమెరికాలో ఈరోజు పాటల రూపంలో కానీ మీ ఉత్సాహం చూస్తుంటే మీరే పొలపలేపుతున్నారు బాగా. ఈరోజు నాటా తెలుగు మహాసభలు ఏర్పాటు చేసినటువంటి ఎన్ఆర్ఐలందరికీ పెద్దలు గౌరవనీయులు వేంసాగర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీ, మొన్ననే తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అలాగే ప్రజెంట్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులకు, జిల్లా ఇన్ఛార్జీలకు, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులకు, అమెరికా 50 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ, మా ఆడపడుచులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. సోదరుడు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు మరణించలేదు. మనం నిజంగా ఆలోచిస్తే సజీవంగా యావత్కాలం ప్రపంచం ఉన్నంతకాలం ఆయన జీవించే ఉన్నాడు. మనమందరం ఈరోజు చూస్తా ఉన్నాం, బ్రహ్మాండమైనటువంటి సభలను ఏర్పాటు చేసుకుని ఆయన జయంతిని ఈరోజు ఇంత గొప్పగా 69వ జయంతిని మనం బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నామంటే మాకు అనుకోని విధంగా, ఊహించని విధంగా ఈ అమెరికాలో మీ మధ్యన ఇంతమంది తెలుగు ఎన్ఆర్ఐ మధ్యన మేము ఈ పండుగను జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే చెప్పలేనన్ని, వెలగట్టలేనటువంటి మాటలు ఎన్నో చెప్పుకోవచ్చు. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, బ్రహ్మాండం ఏంట. ఆ రోజు పెన్షన్ ఇచ్చే 200 రూపాయల పెన్షన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతల ఆకు ఒక్కల్లో చూసాం మనం రాజశేఖర రెడ్డి గారిని. చిన్న పిల్లాడి గుండె చిల్లుపడినప్పుడు చిన్న పిల్లాడిలో చూసాం రాజశేఖర రెడ్డి గారిని. రైతన్న ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రుణమాఫీలో చూసాం మన రాజన్నను. అదేవిధంగా నీరు పారేటప్పుడు, గలగల నీరు పారేటప్పుడు, పుడమి తల్లి పులకరించినప్పుడు మన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆలోచించినప్పుడు రైతన్న గుండెల్లో చూశాం. ప్రతి అక్క, ప్రతి చెల్లి, డాక్రా సంఘాల ప్రతి అక్క చెల్లెమ్మల్లో చూశాం. కరెంటును ఉచిత కరెంటుగా ఇచ్చిన రోజున తొలి సంతకం చేసినప్పుడు రైతు కళ్ళల్లో ఆనందం చూశాం. ఇటువంటి సందర్భాలు మనం ఎన్నో చెప్పుకోవడానికి కోకొల్లలు. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు 5,000 నోట్లోకి పోతా ఉన్నాయంటే ఈరోజు భోజనం మనం చేస్తా ఉన్నామంటే మన ఆంధ్ర ప్రాంతంలో ఆ మహనీయుడి యొక్క గొప్పతనమే అని చెప్పక తప్పదు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పోతిరెడ్డిపాడు ద్వారా 44,000 క్యూసెక్కుల నీటిని ఏ విధంగా తరలించాలి అనే ఉద్దేశంతో ఆయన మహానుభావుడు చేసినటువంటి పథకం ఈరోజు మనం చిరస్మరణీయమైనటువంటి పథకం. అది 44,000 క్యూసెక్కుల నీటిని కృష్ణానది నుంచి మళ్లించి దాన్ని రకరకాలుగా ఎస్ఆర్బీసీ ద్వారా, తెలుగు గంగ ద్వారా, మనం కేసీ కెనాల్ ద్వారా, గాలేరు నగరి ద్వారా, అదే అవుకు రిజర్వాయర్ ద్వారా మనం ఈరోజు ఎన్నో రకాలైనటువంటి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ద్వారా, మల్యాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి పథకాల రూపంలో ఈరోజు రాజన్నను చూస్తా ఉన్నాం. ఈరోజు రైతు బ్రహ్మాండంగా 5,000 నోట్లకు పోతా ఉన్నాయి. మనం ఆ రోజు చూసాం, ఈ యొక్క మహానుభావుడు 1986లోనే కరువు బండ యాత్ర అని ఈ యొక్క రాయలసీమను రతనాలసీమ చేయాలి, రైతన్న గుండెల్లో ఆనందాన్ని నింపాలి అనే ఉద్దేశంతో మహనీయుడు ఈ ప్రాజెక్టులు ఎన్నో చేపట్టడం జరిగింది. ఆ రోజు
మనం చూసాం ఎక్కడి లేపాక్షి దగ్గర నుంచి ఆయన ఒకవైపు ఒక టీంగా ఏర్పడి, చిత్తూరు నుంచి కొంతమంది టీంగా ఏర్పడి, అదేవిధంగా కడప నుంచి ఒక టీం ఏర్పడి, కర్నూలు జిల్లాలో మన ఆ కర్నూలు జిల్లా నుంచి కూడా కర్నూలు లేపాక్షి నుంచి కర్నూలు మీదుగా మంత్రాలయం మీదుగా 4 వైపుల నుంచి ఆ రోజు కరువు బండయాత్ర చేపట్టి నంద్యాలలో బ్రహ్మాండమైనటువంటి సభ ఏర్పాటు చేసి, ఆ సభలో రైతన్నను ఏ విధంగా ఆదుకుంటే మనం న్యాయం చేయగలుగుతామనే ఆలోచనతో ఆ రోజు పోతిరెడ్డిపాడు వద్ద సందర్శించడం జరిగింది. ఆ పోతిరెడ్డిపాడు ఈరోజు దాని రూపమే ఈరోజు మద్రాసు వరకు నీళ్లు ఇవ్వగలిగిన ఘనత చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. దాదాపు అందరి నీవా సుజల సెవంతి పథకాన్ని ప్రారంభించింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అయినా ఆయన ఆ రోజు నిధులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు అనంతపురం జిల్లా నీళ్లు పారుతా ఉన్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో ఈరోజు అనంతపురం జిల్లా కరువు కాటకాల నుంచి తరిమినటువంటి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు. ఈ విధంగా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఆయన గురించి స్మృతులు. ఈరోజు ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి ఇంతటితో ముగిస్తూ ఆ మహనీయునికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మేమందరూ కూడా చప్పట్ల ద్వారా అశ్వత్థానాలు తెలియవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్.